గాయ్స్, మా ఛానల్కి తిరిగి స్వాగతం. లాస్ట్ వీడియోలో ర్యాపిడోలో ఆటో కానీ బైక్ కానీ ఎలా బుక్ చేయాలో వీడియో చేశాను. మీకు నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఇక ఈరోజు మనం మాట్లాడుకునబోయే టాపిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా సమస్యగా మారిన విషయం, అదే ఫోన్ స్టోరేజ్. చాలా తొందరగా నిండిపోతుంది. మరి దాన్ని ఎలా ఆపాలి, వీటి కారణాలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం. మనకు అవసరం లేని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆడియోస్ కానీ కొన్ని యాప్స్ వల్ల క్రియేట్ అయ్యే క్యాచ్ ఫైల్స్ కానీ మనం ఎవరికైనా వాట్సాప్ ద్వారా పంపిన వీడియోలు కానీ ఫొటోస్ కానీ మన ఫోన్లో స్టోర్ అయ్యి మన ఫోన్ స్టోరేజ్ తొందరగా ఫుల్ అయిపోతుంది. మనకు అవసరం లేని డేటాని ఎలా తీసేయాలి, మన ఫోన్ స్టోరేజ్ని ఎలా పెంచుకోవాలి, ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మీరు ఎలాంటి యాప్ ఇన్స్టాల్ చేయడం అవసరం లేదు. ఇక వీడియోలోకి వెళ్దాం. ముందుగా మీ ఫోన్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అక్కడ యాప్స్ మేనేజ్మెంట్ లేదా యాప్ లిస్ట్ని ఓపెన్ చేయండి. యాప్స్ని దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇలా యాప్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు దీని మీద సీ ఆల్ మీద క్లిక్ చేయగానే యాప్ లిస్ట్ మొత్తం వస్తుంది. ఇక్కడ మీరు క్రోమ్ సెలెక్ట్ చేయండి. స్టోరేజ్ అండ్ క్యాచ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, క్యాచ్ 150 MB ఉంది. ఇక్కడ క్లియర్ క్యాచ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ డేటా క్లియర్ అవుతుంది చూడండి, 150 MB క్లియర్ అయింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ వేరే యాప్ ఓపెన్ చేయండి, మ్యూజిక్. మళ్ళీ స్టోరేజ్ అండ్ క్యాచ్ ఇక్కడ 150 MB ఉంది చూడండి. మళ్ళీ క్లియర్ క్యాచ్ చేయండి. ఓకే, క్లియర్ అయింది. మళ్ళీ బ్యాక్ రండి. ఇప్పుడు ఇంకొక యాప్ ఓపెన్ చేయండి, యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయగానే సేమ్ స్టోరేజ్ అండ్ క్యాచ్ చూసారా, ఇక్కడ క్యాచ్ 648 MB ఉంది. ఇది ఎక్కువ యూజ్ చేసే యాప్ కాబట్టి ఇప్పుడు క్లియర్ క్యాచ్ చేయండి. చూసారా, ఇప్పుడు ఇంత MB సేఫ్ అయింది. మీరు ఎక్కువ వాడే యాప్స్ని క్యాచ్ క్లియర్ చేయండి, కానీ అకౌంట్ సంబంధించిన యాప్స్ మాత్రం ముట్టకండి. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇలాంటివి మాత్రం ముట్టకండి. మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేయండి. పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను చూపించినట్టు సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. పైకి స్క్రోల్ చేయండి. స్టోరేజ్ అండ్ డేటా మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మేనేజ్ స్టోరేజ్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, డేటా చూపిస్తుంది. వాట్సాప్లో ఎంత డేటా ఉందో చూపిస్తుంది. స్టోరేజ్ చూడండి, 5.5 GB ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా క్లియర్ చేయాలో చూద్దాం. చూడండి, పైకి స్క్రోల్ చేస్తుంటే కొన్ని గ్రూప్స్లో ఉన్న డేటా 3.7 GB, 756. ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేద్దాం. చూడండి, ఇలా పెద్ద ఫైల్స్ ఉన్నాయి. ఇప్పుడు కింద హైయెస్ట్ 3.7 GB దాని మీద ట్యాప్ చేయండి. ఆ గ్రూప్ మీద ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయగానే దాంట్లో ఎంత యాప్స్, PDFs, వీడియోస్ ఏమున్నాయో ఇదంతా చూపిస్తుంది. చూడండి, ఇలా ప్రెస్ చేయగానే వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేయగానే మొత్తం ఓకే అవుతుంది. క్లియర్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తున్నాను చూడండి. PDFs ఉన్నాయి ఇప్పుడు నా ఫోన్లో. వీటిని డిలీట్ చేస్తున్నాను. ఏదైనా కాపీస్ కూడా పోవాలంటే డిలీట్ కాపీ ప్రెస్ చేయండి, డిలీట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు నాకు మొత్తం స్టోరేజ్ క్లియర్ అయింది. ఇప్పుడు చేంజ్ అవుతుంది చూడండి, 5.5 GB నుంచి ఎంత చేంజ్ అవుతుందో చూడండి మీరు. 2.1 GBకి వచ్చింది. ఇలా మీరు వాట్సాప్లో కూడా స్టోరేజ్ని ఫ్రీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇవి కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇందులో కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయండి. మీకు యూజ్ లేని తీసేయండి.
ఇలా అన్ని సెలెక్ట్ చేసుకొని తీసేయాలి. డిలీట్ అయిన కాపీస్ డిలీట్ చేయండి. ఇలా చేయగానే మీ వాట్సాప్లో సగం స్టోరేజ్ ఫ్రీ అవుతుంది. మీకు ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో నన్ను అడగండి కామెంట్స్లో. మళ్ళీ ఇంకో ఇన్ఫర్మేటివ్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.